ఓం శాంతి. ఈరోజు మురళి 17/8/2022. मीठे बच्चे, बाप तुम्हें बेहद का समाचार सुनाते। तुम अभी स्वदर्शन चक्रधारी बने हो। तुम्हें 84 जन्मों की स्मृति में रहना है और सबको ये स्मृति दिलानी है। మధురమైన పిల్లలారా, బాబా మీకు అనంతమైన సమాచారం వినిపిస్తున్నారు. మీరు ఇప్పుడు స్వదర్శన చక్రధారిగా తయారయ్యారు. మీరు 84 జన్మల స్మృతిలో ఉండాలి మరియు అందరికీ ఈ స్మృతి కలిగించాలి. प्रश्न, शिव बाबा का पहला बच्चा ब्रह्मा को कहेंगे, विष्णु को नहीं, क्यों? शिव बाबा को మొదటి పుత్రుడు బ్రహ్మ అని చెప్పుకోవచ్చు, విష్ణు అని అనము. ఎందుకు? उत्तर, क्योंकि शिव बाबा ब्रह्मा द्वारा ब्राह्मण संप्रदाय रचते. ఎందుకంటే शिव बाबा ब्रह्म द्वारा ब्राह्मण संप्रदायाన్ని రచిస్తున్నారు. अगर विष्णु को बच्चा कहे तो उनसे भी संप्रदाय पैदा होनी चाहिए. ఒకవేళ విష్ణుని శివబాబా పుత్రుడు అన్నట్లయితే విష్ణు నుండి కూడా సంప్రదాయం తయారు కావాలి కదా. परंतु उनसे कोई संप्रदाय होते नहीं. కానీ విష్ణు ద్వారా ఏ సంప్రదాయం తయారు కావటం లేదు. విష్ణుకు कोई मम्मा बाबा भी नहीं कहेंगे. అందుకే విష్ణుని అంటే లక్ష్మీనారాయణను ఎవరు కూడా మమ్మా బాబా అని కూడా పిలవరు కదా. वो जब लक्ष्मी नारायण के रूप में महाराजा महारानी है तो उनको अपना बच्चा ही मम्मा बाबा कहते. ఎప్పుడైతే వారు విష్ణు అంటే లక్ష్మీనారాయణ రూపంలో మహారాజా మహారాణిగా ఉంటారో వాళ్ళు సత్యగంలో, అప్పుడు వారి పిల్లలు మాత్రమే వారిని మమ్మా బాబా అమ్మా నాన్న అని పిలుస్తారు. బ్రహ్మా సేతో బ్రాహ్మణ్ సంప్రదాయ पैदा होते. కానీ బ్రహ్మ నుండి అలా కాదు కదా. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ సంప్రదాయం అంతా తయారవుతుంది. అందుకనే శివబాబాకు మొదటి పుత్రుడు ఎవరు? బ్రహ్మ అనే చెప్తాము. బ్రహ్మ ద్వారానే సృష్టి రచన చేస్తున్నారు శివబాబా. ఇంతమంది పిల్లల యొక్క రచన. గీత్ ఈ రోజు పాట, తుమ్హీ హో మాత పితా తుమ్హీ, నీవే తల్లివి తండ్రివి నీవే అని పాట. ओम शांति. बाप बैठ बच्चों को समझाते कि कोई गुरु गोसाई ऐसे नहीं कह सकते कि बाप बैठ बच्चों को समझाते. బాబా కూర్చొని పిల్లలకు చెప్తున్నారు అని అంటారు కదా ఇక్కడ బాబా. అదే వేరే ఆశ్రమాల్లో వెళ్తే ఏ గురు గోసాయి కూడా మీ తండ్రి కూర్చొని చెప్తున్నారు అనే మాట అక్కడ ఉపయోగించరు. బాప్ బచ్చన్ को क्या समझाएंगे? कौन सा बाप है? బాబా పిల్లలకు ఏం చెప్తారు? ఎటువంటి తండ్రి ఇక్కడ? ये तो सब तुम जानते और कोई सत्संग में ऐसे कह नहीं सकते. ఇది మీకే తెలుసు, వేరే సత్సంగాల్లో ఇది చెప్పలేరు. बल बाबा साई मेहर बाबा कहते, परंतु वो लोग तो कुछ भी समझते नहीं जो बोले. సాయి బాబా, మెహర్ బాబా ఎన్నో పేర్లు పెట్టుకుని బాబాలు ఉన్నారు కదా, కానీ వాళ్ళని ఎవరు కూడాను ఇది ఎవరికి కూడా అర్థం కాని విషయాలు. ఇలాంటి మాటలు ఇక్కడ చెప్పే జ్ఞానం ఇంకెక్కడ చెప్పలేరు అంటున్నారు బాబా. తుమ్ జాన్తే ये बेहद का बाप है, बेहद का సమాచార్ సునాతే. కానీ పిల్లలు మీరు తెలుస్తున్నారు, ఇక్కడ అనంతమైన తండ్రి మనకు అనంతమైన సమాచారం వినిపిస్తున్నారు. एक होता है हद का समाचार, दूसरा होता है बेहद का समाचार. హద్దులో ఉన్న సమాచారం ఒకటి ఉంటుంది, ఇంకొకటి అనంతమైన సమాచారం అనేది కూడా ఉంది కదా. इस दुनिया में कोई जानते नहीं. बाप कहते तुमको बेहद का समाचार सुनाते तो तुमको सृष्टि के आदि मध्य का ज्ञान बुद्धि में आ जाता है. ఇది కూడా ప్రపంచంలో ఎవరికి తెలియదు, అనంతమైన సమాచారం ఒకటి ఉంటుందని శివబాబా చెప్తున్నారు. మీకు నేను ఎప్పుడైతే బేహద్ అనంతమైన సమాచారం వినిపిస్తున్నానో మీకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం బుద్ధిలో వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. तुम जानते हो बराबर बाप ने अपना परिचय दिया है और सृष्टि चक्र कैसे फिरते वो भी यथार्थ रीति समझाया है.
మీరు తెలుసుకున్నారు కదా, బాబా తన యథార్థ పరిచయం ఇచ్చారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనేది కూడా యథార్థ రీతిలో మనకు అర్థం చేయించారు బాబా. उसे समझकर हम औरों को समझाते, बीज को परम पिता परमात्मा व बाप कहते, हम ही उनके बच्चे आत्माएं. బాబా ఇచ్చే జ్ఞానం అర్థం చేసుకుని ఇతరులకు కూడా మనం అర్థం చేయిస్తూ ఉన్నాం కదా. బీజము అని పరంపిత పరమాత్మ అని అంటాము. అతని పిల్లలు ఆత్మలు మనం. तुम बच्चों की बुद्धि में है कि हम आत्माएं परमात्मा की संतान हैं. పరంపిత పరమాత్మ పరంధామ में रहने वाले. పిల్లల బుద్ధిలో ఇది కూడా ఉంది కదా, ఆత్మల మనము పరమాత్మ సంతానం. తడు పరంపిత పరమాత్మ పరంధామలో నివసిస్తూ ఉంటారు. उन्होंने मूल वतन का समाचार समझाया है. పరమాత్మ వచ్చాక మూలవతనం ఏంటి అనే సమాచారం మనకు వినిపించారు. అంతకుముందు ఈ విషయాలే తెలియదు కదా, మూలవతనం పరంధామ అనేది ఉంది, అది ఎలా ఉంటుందని. कैसे ये सारी माला बनती, पहले पहले पाप समझाते, मैं तुम्हारा बाप हूँ और मैं परमधाम में रहता हूँ, मुझे ही नॉलेजफुल ब्लिसफुल कहते हैं. మాల అంతా ఎలా తయారవుతుంది? ఆత్మల మాల పరంధామంలో మాలగా చేరుతారు ఆత్మలందరూ. ఇదంతా బాబా వచ్చి మన జ్ఞానం ఇచ్చారు. బాబా చెప్తున్నారు, నేను మీ తండ్రిని, నేను పరంధామంలో నివసిస్తూ ఉంటాను, నన్నే మీరు జ్ఞాన సాగరుడు అని, ఆనంద సాగరుడు అని చెప్తారు కదా అని చెప్తున్నారు బాబా. మై ఆకర్ తుమ్ ఆత్మం కో పవిత్రత సుఖ్ శాంతి కా వర్షా దేతా హూ. బాబా చెప్తున్నారు, నేను వచ్చి పిల్లలు మీకు పవిత్రత, సుఖము, శాంతి అనే వారసత్వం ఇస్తున్నాను అని చెప్తున్నారు బాబా. बच्चों की बुद्धि में ये फिरता रहता है, हम असल में कहाँ के रहने वाले हैं. పిల్లల బుద్ధిలో తిరుగుతుంది కదా, అసలు మన నివాసం ఎక్కడ. हम सभी आत्माओं को भी पाठ बजाने, पाठ का राज कोई भी समझ नहीं सकते, सिर्फ कहते रहते పునర్జన్మ లేంగే. ఆత్మలందరూ మనం పాత్రలు అభినయించటానికి ఇక్కడ దిగి రావాల్సి వస్తుంది. ఈ పాత్ర అభినయిస్తున్నామనే రహస్యం కూడా ఎవరికి తెలియదు. మాట వరుసకు మనమంతా పునర్జన్మలు తీసుకుంటున్నామని అనేస్తూ ఉంటారు. ఆత్మ इतने जन्म लेती, कोई 84 जन्म, लाख जन्म कहते, कोई को समझाओ तो समझ जाते कि 84 जन्म ठीक है. 84 जन्म कैसे लेते, ये बुद्धि में होना चाहिए. కొంతమంది ఆత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుందని చెప్పేస్తారు. 84 జన్మలు అంటే అది బాగుంది, కానీ లక్షల జన్మలు ఏంటి? ఒకవేళ 84 జన్మలైనా ఎలా తీసుకుంటున్నారు, ఏ యుగంలో ఎన్ని, ఇది బుద్ధిలో ఉండాలి కదా అని చెప్తున్నారు బాబా. బరాబర్ हम सतो प्रधान थे, फिर सतो रजतो मम्मी आए, और फिर संगम पर हम सतो प्रधान बन रहे हैं. సత ప్రధానంగా ఉండే ఆత్మలే మనం సత రజతములు దిగుతూ వచ్చి ఇప్పుడు సంగమ యుగంలో తమ ప్రధానంగా తయారైపోయాము. సంగమ యుగంలో మళ్ళీ సత ప్రధానంగా తయారవుతూ ఉన్నాం. ఏ జరూర్ తుమ్ బచ్చోं की बुद्धि में होगा, तब तो तुम स्वदर्शन చక్రధారి तुमको कहा जाता है. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉండడం వల్లనే 84 జన్మల రహస్యం మిమ్మల్ని స్వదర్శన చక్రధారి అని చెప్పడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ये बातें तो बड़ी सहज है, जो बुढ़िया भी समझा सकते कि बराबर हमने 84 जन्म लिए और कोई धर्म वाले मनुष्य नहीं लेते. ఈ విషయాలు వృద్ధ మాతలు కూడా ఎవరికైనా చెప్పగలరు, ఇలా 84 జన్మలు తీసుకున్నాం మనము అని. వేరే ధర్మాల్లో ఉన్న మానవులు ఎవరు 84 జన్మలు తీసుకోరు. ये भी समझाना होता है, अभी हम ब्राह्मण है, फिर देवता क्षत्रिय वैश्य शूद्र बनते हैं. ఇది కూడా మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు. వర్ణాలు ఉంటున్నాయి కదా 84 జన్మల్లో. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాం మనం. బ్రాహ్మణులైన వాళ్ళని నెక్స్ట్ దేవత క్షత్రియ వైశ్య శూద్రులవుతూ దిగిపోతారు మళ్ళీ అని, ఇలా మనం ఇది కూడా 84 జన్మల రహస్యంలో చెప్పచ్చు. ऊंचती ऊंचे शिव बाबा, ये अभी तुम्हारी बुद्धि में ऐसे हम पुनर्जन्म लेते हैं. पुनर्जन्म को तो जरूर मानना पड़े. ఉన్నతోన్నతమైన శివ బాబా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా, మనము ఇలా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటాము అని, పునర్జన్మల్ని తప్పకుండా ఒప్పుకోవాల్సి ఉంటుంది మీరు అని చెప్తున్నారు బాబా. अब तुमको अपने 84 जन्मों के पाठ की स्मृति आई है. बुढ़ियों के लिए भी ये समझाने बहुत सहज है. ఇప్పుడు 84 జన్మల పాత్ర మీకు స్మృతిలోకి వచ్చింది కదా అని చెప్తున్నారు బాబా.
वृद्ध मातलకి చాలా सहजम ఈ విషయాలు। तुमको कोई किताब आदि पढ़ने की दरकार नहीं रहती। बाप ने समझाया कि तुम 84 जन्म कैसे लेते। వృద్ధులకి కూడా ఈజీ ఈ జ్ఞానం, ఎందుకంటే పుస్తకాలు పట్టుకొని చదివి కంఠస్థ పెట్టే విషయాలు కూడా లేవు ఇక్కడ అని చెప్తున్నారు బాబా। 84 జన్మలు ఎలా తీసుకుంటున్నాం అనేది బాబా మనకు చెప్పారు। तुम्ही देवी देवता थे, फिर 8 जन्म सतयुग में, 12 जन्म त्रेता में, 63 जन्म द्वापर कलयुग में लिए, और ये एक जन्म है सबसे ऊंच। तो सहा समझते हो ना। బాబా చెప్తున్నారు సతయుగంలో 8 జన్మలు దేవతలుగా ఉండేవారు, 12 జన్మలు త్రేతాయుగంలో తీసుకుని క్షత్రియులు అయ్యారు, 63 జన్మలు ద్వాపర కలియుగంలో అయిపోయాయి, ఇది ఒక జన్మ సంగమయుగం, కలిపి 84 జన్మల లెక్క, ఇది ఉన్నతమైన జన్మ సంగమయుగంలోని అని చాలా సహజంగా అర్థమయ్యే విషయాలు కదా వృద్ధ మాతలకి కూడా। దీనికి ఏమి డిగ్రీలు చదువు అక్కర్లేదు అర్థం కావడానికి, ఇక్కడ ఏం పుస్తకాలు చదివి కంఠస్థ చేసే పని కూడా లేదు కదా అని చెప్తున్నారు బాబా। कुरुक्षेत्र की बूढ़ी माताएं भी समझती हूँ ना। कुरुक्षेत्र का नाम मशहूर है, वास्तव में ये सारा కురుక్షేత్ర है। కురుక్షేత్ర అనే ఊరు నుండి వృద్ధ మాతలు బాబా ఎదురుగా వచ్చారంట। మీకు కూడా అర్థమవుతుంది కదా అని వాళ్ళని అడుగుతున్నారు బాబా। కురుక్షేత్రం అనే పేరు ప్రసిద్ధి చెందింది, వాస్తవానికి ప్రపంచం అంతా కూడా కర్మక్షేత్రమే అయింది। वो कुरुक्षेत्र तो एक गांव ही, ये सारा कर्म करने का क्षेत्र है, इसमें अभी लड़ाई आदि लगी नहीं है। तुम इस सारे कुरुक्षेत्र को जानते, बैठना तो एक जगह होता है। బాబా చెప్తున్నారు కురుక్షేత్రం అనేది ఒక ఊరు, అక్కడ చూపిస్తారు ఊరు పేరు ఇది కురుక్షేత్రాన్ని। వాస్తవానికి కర్మ చేసే క్షేత్రమే కురుక్షేత్రం। ఎక్కడైతే మనమంతా కర్మ చేస్తున్నామో ఈ క్షేత్రంలో రంగంలో అదే కురుక్షేత్రం, అంతేకాని ఇక్కడ ఏదో హింసా యుద్ధాలు చేసుకునే జాగా కాదు కురుక్షేత్రం అంటే। ఇది కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు। కురుక్షేత్రంలో కర్మ చేస్తే యోగి ఎలా అవ్వాలి అదే కదా గీతలో చెప్పారు, అంటే కర్మక్షేత్రమే కురుక్షేత్రం। ఒక చోటే కూర్చుని మనం చేస్తాం యుద్ధం మాయతో, ఇదేదో ఈ రంగంలో దిగి ఆయుధాలు పట్టి చేసే యుద్ధం కాదు। बाबा ने बतलाए इस सारे कर्म क्षेत्र पर रावण का राज है, रावण को जलाते भी यहाँ है, रावण का जन्म भी यहाँ होता है, यहाँ ही शिव बाबा का जन्म होता है, यहाँ ही देवी देवताएं थे, फिर वही पहले पहले वाम मार्ग में जाते हैं। బాబా చెప్తున్నారు ఈ కర్మక్షేత్రంలో అంతా ఇప్పుడు రావణ రాజ్యం అయిపోయింది, అందుకే రావణాసురుని కాల్చేది కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు। భారతదేశంలోనే రావణ్ణి జన్మ అని చెప్పచ్చు, ఇక్కడ నుండే మనుషుల వికారాలు స్టార్ట్ అవుతాయి। శివ్ బాబా జన్మ భారతదేశంలోనే, దేవీ దేవతలు ఈ భారత భూమిపైనే ఉండేవారు కాబట్టి దేవతలే మొట్టమొదట వామ మార్గంలో వికారి మార్గంలో పడుతున్నారు, వాళ్ళని చూసి అందరూ తర్వాత కింద పడిపోతారు అని చెప్తున్నారు బాబా। बाबा भी यहाँ भारत में ही आते, भारत की बड़ी महिमा है, बाबा भी భారత్ में ही बैठ समझाते। బాబా కూడా భారతదేశంలో దిగి వస్తున్నారు, భారతదేశానికి చాలా మహిమ ఉంది। बच्चे तुम 5000 वर्ष पहले आदि सनातन देवी देवता धारण के थे, राज्य करते थे, उनमें पहले नंबर लक्ष्मी नारायण विश्व पर राज्य करते थे, उनको 5000 वर्ष हुई। భారతదేశంలోనే బాబా కూర్చొని మనకు అర్థం చేస్తున్నారు పిల్లలారా, 5000 సంవత్సరాల పూర్వం ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది ఇక్కడ, లక్ష్మీనారాయణలు మొదటి నంబర్లో విశ్వంలో రాజ్యం చేశారు ఇక్కడ, 5000 సంవత్సరాలు అయింది వాళ్ళ చరిత్ర నడిచి అని ఈ విషయాలన్నీ భారతదేశంలో వచ్చి బాబా మనకు చెప్తున్నారు। उनको विश्व महाराजन विश्व महारानी कहा जाता था, वहां कोई दूसरा धर्म तो है नहीं, तो जो भी राजाएं होंगे वो विश्व के महाराजन ही कहलाएंगे, फिर ये फलाने गांव का ये फलाने गांव का कहा जाता है।
విశ్వ మహారాజా విశ్వ మహారాణి అనేవారు లక్ష్మీనారాయణను. అక్కడ వేరే ధర్మాలు వేరే రాజ్యాలు ఉండవు. ఎవరైతే రాజులు ఉంటారో అందరూ విశ్వ మహారాజులనే పిలువబడతారు. కాకపోతే ఈ గ్రామానికి వీళ్ళు రాజు, ఈ గ్రామానికి వీళ్ళు రాజు అని ఉంటారు చిన్న చిన్న రాజులు. కానీ అది వేరే రాజ్యాల కింద లెక్కకు రాదు. విశ్వ మహారాజా నారాయణ యొక్క కంట్రోల్లోనే ఉంటారు. చక్రవర్తి యొక్క కంట్రోల్లో చిన్న చిన్న ఈ రాజులు, గ్రామాల యొక్క రాజులు ఉంటారు. ఇంకా వేరే ధర్మాలు వేరే రాజ్యాలు ఉండవు. విశ్వమంతా మనదే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तुम जानते हम विश्व का राज्य लेते हैं, बाप ने समझाया है तुम जमुना के किनारे राज्य करते हो. విశ్వ రాజ్యం తీసుకుంటున్నాం మనము. యమునా నది తీరాన అటువంటి రాజ్యం మీరు చేస్తారు అని చెప్తున్నారు బాబా. तो बुद्धि में ये याद रखना कि 4 युग और 4 वर्ण है. पांचवा ये लीप युग है जिसको कोई जानते नहीं. కాబట్టి బుద్ధులు ఇది గుర్తుంచుకోవాలి. 4 యుగాలు, 4 వర్ణాలు ఉన్నాయి. 5వ యుగం సంగమ యుగం. లీప్ యుగం కోసం ఎవరికి తెలియదు, అది మనకే తెలుసు. ముఖ్యే బ్రాహ్మణ ధర్మం, బ్రహ్మ ముఖోంశవలి బ్రాహ్మణ్. ముఖ్యమైనది బ్రాహ్మణ ధర్మమే. బ్రహ్మ ముఖం నుండి వచ్చిన వంశస్థులు మనం. ब्रह्मा कब आया? जब बाप सृष्टि रचेंगे तो पहले ब्राह्मण चाहिए. ये है डायरेक्ट ब्रह्मा की ముఖ వంశావళి. తప్పకుండా బాబా సృష్టిని రచించినప్పుడు బ్రాహ్మణులు కావాలి ముందుగా. కాబట్టి బ్రహ్మ ఎప్పుడు వచ్చినట్టు, శివబాబా ఎప్పుడు వచ్చారు అప్పుడే బ్రహ్మ తయారవుతారు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా బ్రహ్మ యొక్క ముఖ వంశవళి అయ్యాం మనం. బ్రహ్మ ముఖం నుండి పుట్టిన వాళ్ళం. బ్రహ్మ శివ బాబాకు మొదటి పుత్రుడు అని చెప్తున్నారు బాబా. ब्रह्मा है शिव बाबा का पहला बच्चा. क्या विष्णु को भी बच्चा कहेंगे? नहीं. బ్రహ్మ బాబా శివ బాబాకు మొదటి పుత్రుడు అయ్యారు. సంగమయుగంలో శివ బాబా దిగి వచ్చిన వెంటనే అతనికి దొరికిన పుత్రుడు ఎవరు? బ్రహ్మ బాబా. విష్ణుని కూడా శివుడికి శివ బాబాకు పుత్రుడు అనొచ్చా? లేదు. అగర్ బచ్చా హో తో ఉన్సే భీ సాంప్రదాయ పైదా హో. విష్ణు సతీగంలో ఉండేవారు కదా. ఒకవేళ విష్ణు బ్రహ్మ శివబాబా పుత్రుడు అయితే, మొదటి పుత్రుడు అయితే అతని సాంప్రదాయం జన్మించాల్సి వస్తుంది. విష్ణు సాంప్రదాయం. బ్రాహ్మణులు కాదు, అప్పుడు వైష్ణవులు కదా. కానీ సృష్టి రచన బ్రహ్మతో కదా స్టార్ట్ చేస్తారు శివబాబా. భలే బ్రహ్మాత్మయే విష్ణు అవుతారు, కానీ ఆ రూపంలో ఉన్నప్పుడు సత్యుగంలో శివబాబా యొక్క రచన జరగదు. परंतु उनसे तो संप्रदाय पैदा होती ही नहीं. విష్ణు నుండి సాంప్రదాయం జన్మించటమే లేదు కదా. నా ఉన్కో మమ్మా బాబా కहेंगे. విష్ణుని ఎవరు కూడా మమ్మా బాబా అని పిలవరు కూడా. वो तो महाराजा महारानी को अपना ही एक बच्चा होता है. మహారాజా మహారాణిగా ఉంటారు లక్ష్మీనారాయణులు. వారికి వారి ఒక్క పుత్రుడే ఉంటారు. వారే అమ్మ నాన్న అని పిలుస్తారు. ఒక పుత్రుడు ఒక పుత్రిక. రాజ్యం అంతా అమ్మ నాన్న అని పిలవరు కదా. కానీ బ్రహ్మని అందరూ కూడా పిత అని పిలుస్తారు. ఎందుకంటే బ్రహ్మ ద్వారానే సృష్టి రచన శివబాబా వచ్చినప్పుడు చేస్తున్నారు. శాస్త్రాల్లో కూడా బ్రహ్మ పేరుతోనే సృష్టి రచన జరిగిందని ప్రసిద్ధి చెందింది. ఈ कर्म भूमि है. परम पिता परमात्मा को भी आकर कर्म करना पड़ता है. नहीं तो क्या आकर करते जो इतनी महिमा होती. ఇది కర్మ భూమి. ఇక్కడ పరంపిత పరమాత్మ కూడా వచ్చి కర్మ చేయవలసి వస్తుంది. లేకపోతే కర్మ చేయకుండా ఇంత మహిమ ఎలా వస్తుంది? పరమాత్మ కూడా ప్రాక్టికల్ కర్మ చేస్తేనే అతని మహిమ పాడాం మనం. तुम देखते शिव जयंती भी गाई हुई है, भले शिव पुराण लिखा है परंतु उसमें कोई बात समझ में नहीं आती. శివ జయంతి కూడా అందుకే జరుపుకున్నాం. ఎందుకు? అతడు కూడా వచ్చి ఇక్కడ కర్మ చేశారు.
మరి మనలా పునర్జన్మలో చిక్కుకొని ఉండిపోరు ఇక్కడ, కానీ ఒక శరీరం ఆధారంగా తీసుకొని వచ్చి కర్మ చేస్తున్నారు. జ్ఞానం చెప్పడం, పావనంగా తయారు చేయడం, పరివర్తన తీసుకురావటం ఈ సృష్టిలో. శివ పురాణం అని రాసుకున్నారు, కానీ అందులో ఇవేమీ లేవు, ఏమీ అర్థం కాదు చదివిన ఎవరికి అన్నారు బాబా. मुख्य है ही गीता, तुम अच्छी रीति समझ गए कि कैसे शिव बाबा आते हैं. ముఖ్యమైనది గీత, మీరు ఇప్పుడు చక్కగా అర్థం చేసుకున్నారు కదా శివ బాబా ఎలా వస్తున్నారు. ब्रह्मा भी जरूर है, ब्रह्मा कहाँ से आया, सूक्ष्म वतन में तो संपूर्ण ब्रह्मा है. బ్రహ్మ కూడా తప్పకుండా కావాలి. బ్రహ్మ ఎక్కడి నుండి వస్తున్నారు, సూక్ష్మవతనంలో సంపూర్ణమైన బ్రహ్మను చూస్తున్నాం మనం. ఇస్ బాత్ని లోగ్ అటక్తే, ఆకాశంలో కమల మీద తేలుతూ బ్రహ్మను చూపిస్తారు కదా. ఇక్కడ ఎవరి బ్రహ్మ అని మనుషులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనము ఈ వ్యక్తిని చూపించి బ్రహ్మ అంటే, బ్రహ్మ కా కర్తవ్య క్యా హై, సూక్ష్మ వతన్ మేరే క్యా కర్తే హోంగే. సరే ఆకాశంలో ఉన్నారు బ్రహ్మ అంటారు, అతడి కర్తవ్యం ఏంటి, సూక్ష్మవతనంలో కూర్చొని ఏం చేస్తూ ఉంటారు. बाप समझाते जब ये व्यक्त रूप में है तो इन द्वारा ज्ञान देता हूँ, फिर यही ज्ञान लेते लेते फरिश्ता बन जाते, वो है संपूर्ण रूप. శివ బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే నేను వ్యక్త రూపంలో దిగి రావాల్సి వస్తుంది ఈ సృష్టి పైన, అప్పుడు ఈ బ్రహ్మలో వచ్చి ఈయన ద్వారా మీకు జ్ఞానం వినిపిస్తాను. అతడే బ్రహ్మ, ఎవరిలో నేను వస్తున్నానో అతన్ని బ్రహ్మగా చేస్తానని చెప్తున్నారు బాబా. అప్పుడు ఈ బ్రహ్మ కూడా జ్ఞానం తీసుకుంటూ శివ బాబా నుండి తర్వాత ఏమవుతారు బ్రహ్మ కూడా పరిస్థగా తయారైపోతారు. పరిస్థగా అయిపోయినప్పుడు అది బ్రహ్మ యొక్క సంపూర్ణ రూపము అంటాం. వైసే మమ్మాకి అంటే ఆకాశం మీద చూపించిన బ్రహ్మ అతడు ఏంజిల్ అయ్యేక బాబా ఇచ్చిన జ్ఞానాన్ని ప్రాక్టికల్ కర్మల్లో పెట్టి సంపూర్ణమైన తర్వాత ఆ రూపం తయారైంది. వైసే మమ్మా కా భీ హై, తుమ్హారా భీ ఐసే సంపూర్ణ రూప్ బన్ జాతా హై. మమ్మాది కూడా సంపూర్ణ ఫరిస్తా రూపం తయారైంది. పిల్లల మీది కూడా మీరు కూడా సంపూర్ణమై ఇలా తయారవుతారు ఫరిస్తాలుగా అని చెప్తున్నారు బాబా. बूढ़ी बूढ़ी माताएं सिर्फ इतना धारण करे कि हम 84 जन्म कैसे लेते हैं. ये भी समझाया जाता कि बाबा कर्म क्षेत्र पर पाठ बजाने भेज देते हैं, मुख से कुछ बोलते नहीं हैं, ये भी ड्रामा बना हुआ है. వృద్ధ మాతలు కేవలం ఈ మాత్రం బుద్ధిలో గుర్తు పెట్టుకున్న చాలు 84 జన్మలు ఎలా తీసుకుంటున్నాము అనేది. ఇది కూడా బాబా చెప్తున్నారు కదా, పరంధామానికి వెళ్ళిపోతాం, బాబా కర్మక్షేత్రంలో మళ్ళీ పంపిస్తారు. పంపించడం అంటే నోటితో ఏమీ బాబా మాట్లాడే పని ఉండదు. ఇప్పుడు మీరు వెళ్ళండి కూర్చొని లైన్ గా పంపిస్తూ కూర్చుంటారండి బాబా. ఇదంతా డ్రామా తయారైపోయింది. దాని ప్రకారంగా నేచురల్ గానే ఆ ఆత్మకి ఎప్పుడు కదలికలు స్టార్ట్ అవుతాయి. ఎవరి పార్ట్ ఎప్పుడు ఉంటుంది అప్పుడు వాళ్ళు ఉండలేరు అక్కడ. ప్రకృతి ఆకర్షిస్తూ ఉంటది వారిని, ఆ అట్రాక్షన్ తో దిగిపోతూ ఉంటారు వాళ్ళు. డ్రామా అనుసారం హర్ ఏక్ అప్నే అప్నే సమయ పర్ ఆనా హై. ఇలా డ్రామా అనుసారం ఆ టైం వచ్చేటప్పటికి వారు దిగి రావాల్సి వస్తుంది పరంధామం నుండి. तो बाप बैठ समझाते कि सृष्टि के आदि में पहले पहले कौन थे, फिर अंत में कौन थे. బాబా కూర్చొని చెప్తున్నారు, సృష్టి ప్రారంభంలో ఎవరు ఉండేవారు, మళ్ళీ అంతిమ సమయంలో ఇప్పుడు ఎవరి రాజ్యం నడుస్తుంది. अंत में सारी संप्रदाय जर्जरीभूत अवस्था को पाई हुई है. बाकी ऐसा नहीं कि प्रलय हो जाती है फिर श्री कृष्ण अंगूठा చూస్తా हुआ आता है. ఆఖరి సమయం ఎలా అయిపోతుంది అంటే మొత్తం మానవ సంప్రదాయం అంటే ఈ సృష్టి వృక్షం శిథిల అవస్థకు వచ్చేస్తుంది. దాన్ని శుభవాచి పరివర్తన చేస్తారు. అంతేకాని ప్రళయం అయిపోతుంది, శ్రీకృష్ణుడు కాలి బొటన వేలు చిక్కుతూ వస్తాడు సముద్రం మధ్య, అది అంతా ఏం అలా జరగదు రియల్ గా. బ్రహ్మ ద్వారా స్థాపన కర్తే నయి సాంప్రదాయకి అంటే కొద్దిమంది అయినా మిగులుతారు, ప్రళయం అయిపోవడం అనేది ఉండదు. కానీ చాలా తక్కువ, ప్రళయమే అన్నట్టు లెక్కే. ఇన్ని కోట్లు, వందల కోట్లలో నుండి ఏ 4 లక్షలు మిగిలితే
ఏ మూలకి వాళ్ళు? ప్రపంచ జనాభాలో ప్రళయం కింద లెక్కేసేసుకున్నారు, కానీ ప్రళయం అవ్వదు. ఆ కొద్ది మంది అయినా మిగులుతారు, వాళ్ళ త్రూ మళ్ళీ ప్రారంభం అవుతుంది సృష్టి, కొత్త ప్రపంచం కదా. అటువంటి సమయంలో శ్రీకృష్ణుడు ఆరాంగా గర్భ మహల్ నుండి జన్మ తీసుకుని వస్తాడు. అందుకే సాగర మధ్య తేలుతూ వచ్చినట్టు చూపించారు. అది ఎక్కడ? భారత భూమి యొక్క మ్యాప్ ఆకు మోడల్లో అయిపోతుంది, మర్రి ఆకు, దానిపైన శ్రీకృష్ణుడు వస్తారు భారత భూమి పైన. ఇప్పుడు వినాశన పరిస్థితుల్లో మ్యాప్ మారిపోతుంది, ఇండియా మ్యాప్. అందులో శ్రీకృష్ణ జన్మించి వస్తాడు. అందుకు సముద్రం మధ్య ఆకు మీద వచ్చినట్టు. సముద్రం మధ్య రావడం అంటే గర్భమహల్, ఆరాంగా గర్భంలో ఉంటాడు. ఆకు మీద రావడం అంటే భారత భూమి పైన జన్మ తీసుకుని వస్తాడు. बाप ब्रह्मा द्वारा स्थापना करते नई संप्रदाय की परम पिता परमात्मा इस दैवी सृष्टि की रचना कैसे करते ये तो तुम जानते हो, वो तो कृष्ण को समझ बैठे हैं. शिव बाबा ब्रह्मा द्वारा కొత్త ప్రపంచ యొక్క సాంప్రదాయాన్ని స్థాపన చేస్తున్నారు. పరంపిత పరమాత్మ ఈ దైవీ సృష్టి యొక్క రచన ఎలా చేస్తున్నారు అనేది మీరు తెలుసుకున్నారు. వారు కృష్ణుణ్ణి అనుకున్నారు, రచన చేసేవారు కృష్ణుడని. తుమ్ జాంతే బాపి పతిత్ పావన్ హే, అంతు మే హి ఆయింగే పావన్ బనానే. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, శివ బాబాయే పతిత పావనుడు, అతడు ఆఖరి సమయంలో వస్తున్నారు మనందరినీ పావనంగా तैयार చేయటానికి. जो कल पहले पावन बने थे वही आएंगे, आकर ब्रह्मा के मुख वंशावली बनेंगे और पुरुषार्थ कर शिव बाबा से अपना वरसा लेंगे. కల్పపూర్వం ఎవరు పావనంగా తయారయ్యారు వారే ఇప్పుడు వస్తారు. బ్రహ్మ ముఖ వంశవలిగా అవుతారు, పురుషార్థం చేసి శివ బాబా నుండి తమ వారసత్వాన్ని తీసుకుంటారు. రచయిత नॉलेजफुल वो है ना, वर्षा बाप से ही मिल सकता है, दादा को भी उनसे मिलता है, उनकी ही महिमा गाई जाती है. రచయిత నాలెడ్జ్ఫుల్ శివ బాబా కదా, జ్ఞానసాగరుడు, వారసత్వం అతని నుండి మనకి లభిస్తుంది. ఈ దాదా బ్రహ్మా బాబా కూడా వారసత్వం శివ బాబా నుండి లభిస్తుంది. శివ బాబా మహిమయే పాడేము ఏమని, త్వమేవ माताश्च पिता त्वमेव, बराबर सच सुख देने वाला वो है ये भी तुम जानते. నీవే తల్లివి తండ్రివి, నీవే సర్వం. పాటలు పాడేము, నిజంగా సత్యమైన సుఖం ఇచ్చేవారు బాబాయే అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. दुनिया नहीं जानती. जब रावण राज्य शुरू होता है तब ही दुख शुरू होता है. रावण बेसमझ बना देते. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి దుఃఖం ప్రారంభమవుతుంది మీకు. రావణుడే తెలివి తక్కువగా తయారు చేసేసాడు మిమ్మల్ని. बालक में जब तक विकारों की प्रवेश नहीं है तो उनको महात्मा समान कहते हैं. బాలకుల్లో వికారాలు ఉండవు కదా చిన్న పిల్లల్లో, అందుకే మహాత్ములతో సమానం అని అంటారు. जब बालिग होता है तब लौकिक संबंधी उनको दुख का रास्ता बताते. బాల్యం నుండి కొంచెం పెరుగుతాం కదా, యవ్వనానికి వస్తాం, అందరు సంబంధికులు కలిసి దుఃఖంలో పడే మార్గం చూపిస్తారు వాళ్ళకి. యవనమస్తుకు వచ్చాక ఎలా రాస్తా బతలాతే, దుఃఖంలో పడే మార్గం మొదటిది ఏం చూపిస్తారు? అందరూ సంబంధికులు కలిసి బాల్యం నుండి, బాల్యంలో హాయిగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు పిల్లలు, పరమాత్మతో సమానం, మహాత్మలతో సమానమైన స్థితిలో ఉంటారు చంటి పిల్లలు. వాళ్ళు పెద్ద యవ్వనానికి వచ్చాక చుట్టూ సొసైటీ, మిత్రులు, సంబంధికులు అందరూ కలిసి దుఃఖంలో పడే మార్గం చూపిస్తారు. మొదటి మార్గం ఏం చూపిస్తారు? पहला रास्ता बतलाते कि तुमको शादी करनी है. మొదటి మార్గం చూపిస్తారు, పెళ్లి చేసుకోవాలి. అక్కడతో ప్రారంభం అవుతుంది దుఃఖంలో పడే మార్గం వారికి. లక్ష్మీ నారాయణ और राम सीता ने क्या शादी नहीं की है? అడుగుతారు, లక్ష్మీనారాయణను పెళ్లి చేసుకోలేదా, సీతారాముని పెళ్లి చేసుకోలేదా, మీరు చేసుకోవాలి అని. परंतु उन्होंने पता ही नहीं कि उन्होंने पवित्र प्रवृत्ति मार्ग था.
కానీ మనుషులకి ఇది తెలియదు. లక్ష్మీనారాయణులు, సీతారాములు వీరు కూడా వివాహం చేసుకొని గృహస్థ ధర్మంలో ఉన్నా కానీ పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది. వాళ్ళు వికారాల్లో వెళ్ళేవారు కాదు. అందుకే వాళ్ళు విగ్రహాలు ఎదురుగా వెళ్ళి ఏమంటారు, సంపూర్ణ నిర్వికారీలు మీరు అని పాడతారు. వారి ఎదురుగా మహిమ ఏదైతే మంత్రాలు చదువుతూ బ్రాహ్మణుల మంచిత చేయిస్తారు పూజ, అందులో మీరు సంపూర్ణ నిర్వికారీలు, సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు ఇవన్నీ పాడుతూ ఉంటారు. నిర్వికారీలు అంటే ఏంటి? పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది కదా సతీగా త్రేతాయుగంలో. ఇది తెలియదు మనుషులకి. వాళ్ళు వివాహం చేసుకున్నారు కదా అనేది చూస్తారు, కానీ నిర్వికారిగా ఉండేవారు కదా. ఏ అపవిత్ర ప్రవృత్తి మార్గం. కానీ ఇక్కడ ఉండేది అపవిత్రమైన ప్రవృత్తి మార్గం, వికారాలతో నిండి ఉన్న ప్రవృత్తి ఇది. वो तो पवित्र स्वर्ग के मालिक थे, हम तो पतित नरक के मालिक है. లక్ష్మీనారాయణులు సీతారాములు వాళ్ళు పవిత్రంగా ఉండేవారు, నిర్వికారిగా పవిత్రమైన స్వర్గానికి మాలికులుగా ఉండేవారు. ఇప్పుడు మనుషులు పతితమైన నరకానికి మాలికులై ఉన్నారు. ఏ ఖ్యాల్ బుద్ధి మీ ఆతాని, కానీ మనుషులకి ఇది ఆలోచన రాదు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా మనము చేసుకోవాలి అలా ఆలోచిస్తారు. तुम भारत की महिमा सुनाते हो, क्या ये भूल गए भारत स्वर्ग था, आदि सनातन देवी देवता धर्म तब पवित्र थे, तब तो अपवित्र उनके आगे जाकर माथा टेकते हैं. భారతదేశం యొక్క మహిమ పాడి వినిపిస్తారు. ఏంటిది మర్చిపోయారు మీరు? భారతదేశం స్వర్గంగా ఉండేది, ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది, పవిత్రంగా ఉండేవారు అందరూ. అందుకే అపవిత్రులు వెళ్ళి వారి ఎదురుగా తల వంచుతారు, మహిమ పాడతారు. पतित पावन बापी पावन दुनिया की स्थापना करते, बराबर पावन भारत था. अभी तो मुख से कहते हम पति थे, పతిత పావనుడు బాబాయే పావన ప్రపంచ యొక్క స్థాపన చేస్తున్నారు. నిజంగా పావనమైన భారతదేశం ఉండేది ఒకప్పుడు. నోటితో అంటూ ఉంటారు మేము పతితులైపోయాము అని కూడా. ఇక్కడ మనుషులు విగ్రహాలు ఎదురుగా వెళ్ళి అంటారు కదా, మే పతితులు, పాపి, నీచి అని అంటూ ఉంటారు. कोई लड़ाई आदि होगी तो यज्ञ रचेंगे शांति के लिए, मंत्र भी ऐसा जपते परंतु शांति का अर्थ समझते नहीं, है भी बड़ा सहज. యుద్ధాలు అవి ఎక్కడైనా జరుగుతున్నాయంటే ఇంకోవైపు యజ్ఞాలు చేస్తారు మనుషులు శాంతి కోసం. అక్కడ మంత్రాలు చదివినప్పుడు కూడా అది చదువుతారు శాంతికి సంబంధించి, కానీ అర్థం తెలియదు. భక్తి మార్గంలో కూడా ఓం శాంతి 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 అని చేస్తారు కదా యజ్ఞాల దగ్గర, కానీ వాళ్ళకి మీనింగే తెలియదు కదా. ఇక్కడ ఎంత సహజంగా బాబా మనకన్నీ అర్థం చేయించారు. ఆ స్వరూపంలో ఉండండి అని గుర్తు చేస్తూ ఉంటారు బాబా, శాంతి స్వరూపంలో ఉండండి అని. గాడ్ ఫాదర్ कहते हैं तो बच्चे टेरे ना, वो हम सबका बाप है तो ब्रदर्स टेरे ना. గాడ్ ఫాదర్ అని అతనిని పిలుస్తున్నామంటే అతనికి మనం ఏమైనట్టు? పిల్లలు. పిల్లలందరూ మనం పరస్పరం ఏమవుతాము? ఆ గాడ్ ఫాదర్ పిల్లలు, బ్రదర్ సిస్టర్, సోదరి సోదరులు. बराबर हम प्रजापिता ब्रह्मा के मुख वंशावली बहन भाई टेरे. सतीग में तो मुख वंशावली होती नहीं, सिर्फ संगम पर ही मुख वंशावली होने से बहन भाई कहलाते हो. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశవలి మనం సోదరి సోదరులైపోతున్నాం. సతీగంలో ముఖ వంశవలి అనరు, కేవలం సంగమయుగంలోనే ముఖ వంశవలి సోదరి సోదరులని పిలువబడతాం మనం. बाप कहते हैं मैं कल्प 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 के संगम युग पर साधारण मृत तन में प्रवेश करता, जिसका नाम फिर ब्रह्मा रखता हूँ. బాబా చెప్తున్నారు కల్పకల్పం నేను కల్ప యొక్క సంగం యుగంలో సాధారణ వృద్ధ తనులో ప్రవేశించుస్తాను, ఇతని పేరే బ్రహ్మ అని పెడుతున్నాను అని చెప్తున్నారు బాబా. जो फिर ज्ञान को धारण करके अव्यक्त संपूर्ण ब्रह्म बनते हैं. ఆ బ్రహ్మ, నేను అతనికి బ్రహ్మ అని పేరు పెట్టుకుంటున్నాను కదా, అతడే ఈ జ్ఞానం ధారణ చేసుకొని సంపూర్ణమై అవ్యక్తమైన సంపూర్ణమైన బ్రహ్మగా, పరిస్థ బ్రహ్మగా తయారవుతారు అని చెప్తున్నారు శివబాబా. హై వహి దూసరి బాత్ నీ, ఆకాశంలో ఉన్న బ్రహ్మ ఇతడే, ఇంకొకరు వేరేగా లేరు, కానీ ఇతను పర్ఫెక్ట్ అయ్యాక ఉన్న రూపం అది అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ్ ఫిర్
वही देवता बनते, चक्र लगाकर अंत में आकर शूद्र बनते, फिर ब्रह्मा द्वारा ब्राह्मण రచితే బ్రాహ్మణులుగా ఎవరు అవుతాము ఇప్పుడు బ్రహ్మ ద్వారా, వాడే దేవతలు అవుతారు. మళ్ళీ చక్రంలో జన్మల్లో వస్తూ లాస్ట్ లో శూద్రులు అయిపోతున్నాం, మళ్ళీ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచిస్తున్నారు శివబాబా. ఎవరైతే దేవతా ధర్మంలో ఉంటూ శూద్ర స్థితికి వచ్చేస్తారో వాళ్ళందరూ ఈ బ్రాహ్మణ వర్ణంలో చేరిపోతూ ఉంటారు ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు. बुढ़ियों के ऊपर भी ब्राह्मणियों को मेहनत करनी है. हमने 84 जन्म पूरे किए हैं, ये तो समझ सकते हैं. వృద్ధ మాతల పైన కూడా బ్రాహ్మణి అక్కలు శ్రమ పడాలి, వాళ్ళకి కూడా అర్థం చేయించేలాగా. 84 జన్మలు పూర్తయిపోయి ఇదైతే అర్థం అవుతుంది కదా చదువు లేని మాతలకైనా వృద్ధులకైనా అన్నారు బాబా. बाबा कहते मुझे याद करे, इस योग अग्नि से विकर्म विनाश होंगे. 84 జన్మలు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అందుకే బాబా చెప్తున్నా నన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, దీని ద్వారానే మీ వికర్మలు विनाशनम होता है. सभी आत्माओं को कहते मामेकम याद करो. शिव बाबा कहते लकी सितारों हे सालिग्रामों, तुम आत्माओं की बुद्धि में ये ज्ञान डालते हैं. ఆత్మలందరికీ బాబా చెప్తున్నా నన్ను ఒక్కడిని జ్ఞాపకం చెయ్యండి. ఓ అదృష్ట నక్షత్రాలారా, ఓ శాలిగ్రామాలైన పిల్లలారా అంటూ పిల్లల బుద్ధిలో జ్ఞానం వేస్తున్నారు బాబా. ఎవరు ఏమని అంటున్నారు బాబా మనల్ని? లక్కీ సీతారో, అదృష్ట నక్షత్రాలారా, శాలిగ్రామం శాలిగ్రామాలారా అంటూ ఆ స్మృతి మనకు కలిగిస్తూ జ్ఞానం మన బుద్ధిలో వేస్తున్నారు బాబా. ఆత్మ సుంతే పరమాత్మ బాప్ సునాతే బ్రహ్మ ముఖ ద్వారా. ఆత్మ వింటున్నాం మనం ఈ చెవులు ఉపయోగించి, పరమాత్మ బ్రహ్మ నోటిని ఉపయోగించి వినిపిస్తూ ఉన్నారు మనకు. బ్రహ్మ ద్వారా స్థాపన तो जरूर मनुष्य होगा और बूढ़ा भी होगा. బ్రహ్మ ద్వారా స్థాపన అన్నారు కదా, తప్పకుండా బ్రహ్మ అంటే ఒక మానవుడే ఉంటారు, అది కూడా వృద్ధ మానవుడు. ब्रह्मा को भी हमेशा बूढ़ा दिखाते, कृष्ण को छोटा समझते, ब्रह्मा को कभी छोटा बच्चा नहीं कहेंगे, उनका छोटा रूप बनाते नहीं. బ్రహ్మని ఎప్పుడు కూడా వృద్ధుడుగా చూపిస్తారు, కృష్ణుణ్ణి చిన్న బాలుడు రూపం నుండి చూపిస్తారు. బ్రహ్మని ఎప్పుడు కూడా బాలుడుగా ఎక్కడైనా చూపించారా? చూపించారు ఎక్కడ కూడా. బ్రహ్మని ఎప్పుడు వృద్ధుడుగానే చూపిస్తారు, గడ్డాలు మీసాలు, అది కూడా వృద్ధ రూపం. बाप जैसे लक्ष्मी नारायण का छोटा रूप नहीं दिखाते, वैसे ब्रह्मा कभी नहीं दिखाते. लक्ष्मी नारायण కూడా బాల్యపు రూపం చూపించారు, అలాగే బ్రహ్మది కూడా చూపించారు. बाप खुद कहते मैं विरुद्ध तन में आता हूं तो तुम बच्चों को भी यही मंत्र सुनाते रहना. शिव बाबा कहते माम एकम याद करो. शिव को ब्रह्मा को बाबा कहते, शंकर को कभी बाबा नहीं कहते, वो तो शिव शंकर को मिला देते. तो ये भी बुद्धि में बिठाना है. बाबा స్వయంగా చెప్తున్నారు, నేను వృద్ధతనంలో వస్తున్నాను, పిల్లలకి ఇదే మంత్రం, మీరు పిల్లలు ఇదే మంత్రం అందరికీ చెప్పాలి. మీకు ఏమి అర్థమైంది? అది ఏంటది? శివబాబా అని. శివబాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఏ క్షణంలో ఇంటికి వెళ్ళిపోతాం. ఇది క్లోజ్ అయ్యే టైంలో ఉంది నాటకం, అందుకు అందరము కలిసి మనం శివబాబాని జ్ఞాపకం చేయాలి. ఈ మంత్రం అందరికీ చెప్పండి చాలు. బాబా చెప్తున్నారు శివుడిని ఒకరిని బాబా అంటారు, బ్రహ్మను కూడా బాబా అంటారు, శంకరుణ్ణి బాబా అనడానికి లేదు. కానీ లౌకికంలో భక్తుల శివుడు శంకరుడు ఒకటి అనేసుకోవటం వలన కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. ఇది కూడా మీరు అందరికీ చెప్పి వారి బుద్ధిలో కూర్చోపెట్టాలి. శివుడు వేరు, శంకరుడు వేరు. శంకరుడు దేవత, శివుడు పరమాత్మ. వాళ్ళే అంటారు వాళ్ళ నోటితో శంకర దేవతాయ నమః, శివ పరమాత్మాయ నమః, లేదా శివాయ నమః. శివదేవతాయ నమః ఎక్కడ అన్నారు అంటే శివుడు పరమాత్మ, శంకరుడు దేవత. आत्माओं का बाप अब परम पिता परमात्मा है, तो ऐसे ऐसे सहज बातें बुढ़ियों को समझानी चाहिए. ఆత్మ తండ్రి పరంపిత పరమాత్మ ఇప్పుడు వచ్చి ఉన్నారు మన ఎదురుగా. ఇలాంటి సహజమైన విషయాలు వృద్ధులకి కూడా అర్థం చేయించండి. బాబా ప్రశ్న పూछते ఆగే తుమ్కో క్యా బనాయా తా. బాబా అడుగుతున్నారు పూర్వం నేను మిమ్మల్ని ఎలా తయారు చేశాను. तो
तो इतना तो कहे कि सुदर्शन चक्रधारी बने थे, ఎలా తయారు చేశారు బాబా? స్వదర్శన चक्रधारी का तैयार చేశారు కదా. बाप को और चक्र को याद करने से तुम रूहानी विलायत में चले जाएंगे. బాబాను సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో జ్ఞాపకం చేస్తే మీరు ఆత్మిక విదేశంలో వెళ్ళిపోతారన్నమా బాబా. రుహానీ విలాయత్, ఆత్మిక విదేశంలోకి వెళ్ళిపోతారు. అంతే కదా, ఎక్కడో 3 లోకాల్లో వెళ్ళిపోతాం. 3 కాలాల జ్ఞానం తిప్పితే ఎక్కడో సత్యగా త్రేతాయుగ प्रपंचंలోకి వెళ్ళిపోతాం మనం. वो फॉरेन तो दूर देश है ना, हम आते सब दूर देश में रहने वाले. हमारा घर देखो कहाँ है, सूरज चांद से भी पार. అక్కడ ఫారెన్ అంటే దూరదేశాన్ని అంటారు కదా, మరి మనది కూడా ఇంత దూరదేశం. మన ఇల్లు ఎక్కడ? సూర్యుడు చంద్రుడిని కూడా దాటి ఆ పైకి వెళ్తున్నాం మనం రోజు. మరి ఫారెన్ లో వెళ్ళి వస్తున్నట్టే కదా, ఫారెన్ కన్నా దూరమైనవి. జహా కోయి గమ్ నెహీ, ఆ లోకం ఎలాంటిది? మన రోజు మన ఇంటికి వెళ్తాం కదా, సూర్య చంద్రుల్ని దాటి ఆ పైన ఉండే మన ఇల్లు. ఎక్కడైతే చింత బాధ అనేది లేదు అలాంటి ప్రపంచము. అభి తుమ్ ఆత్మకు ఘర్కి యాద్ ఆయి, ఇది వింటూ ఇల్లు గుర్తొచ్చింది కదా మీ అందరికి. हम वहां అశరీరి రేతే తే శరీర్ నహీ తా, ఏ ఖుషి హోనీ चाहिए. అక్కడ శరీరాలు లేకుండా అశరీరి ఆత్మ ఉండేవాళ్ళం మనం. ఈ ఖుషి ఉండాలి మీకు. అభి హమ్ అప్నే ఘర్ జాతే, బాప్ కా ఘర్ సో అప్నా ఘర్. బాబా ఇల్లు అంటే మన ఇల్లే కదా, అది మన ఇంటికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. बाबा ने कहा है मुझे याद करो और अपने मुक्ति धाम को याद करो. సైన్స్ గమండి తో పరమాత్మ को बिल्कुल नहीं जानते. బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేయండి, ముక్తి ధామం మీ ఇంటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సైన్స్ యొక్క అహంకారంలో ఉన్నవారు परमात्मा కోసం వారికి తెలియదు. बाप को तरस पड़ता है कि उन्होंने कानों में भी कुछ पड़ता रहे तो शिव बाबा को याद कर. కానీ బాబాకైతే దయ కలుగుతుంది. అయ్యో ఆ సైంటిస్టుల బుద్ధిలో కూడా కొంచెం వాళ్ళ చెవిలో ఈ విషయాలు పడితే శివబాబాని జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది కదా వారు అనుకుంటారంట బాబా. देहाभिमान टूट जाए, नर से नारायण बनने की ये सत्य कथा. सच्चे बाप को याद करो तो सचखंड के मालिक बन जाएंगे. देहाभिमान मिलो తెగిపోవాలి అన్నారు బాబా. నరు నుండి నారాయణ అయ్యే సత్య కదా ఇది. సత్యమైన బాబాని మీరు జ్ఞాపకం చేసుకుంటే సత్యఖండానికి మాలికులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. సచ్చా బాబా హి స్వర్గ స్థాపన కర్తే కేతే और संग बुद्धि योग तोड़ो. సత్యమైన బాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇతర సాంగత్యాలన్నీ మీ బుద్ధిని తెంచండి అని చెప్తున్నారు బాబా. सरकारी नौकरी 8 घंटा करते हो, उनसे भी ये बहुत ऊंची कमाई है. कहाँ भी जाओ बुद्धि से ये याद करते रहना है. तुम कर्मयोगी हो, कितना सहज समझाते हैं. గవర్నమెంట్ జాబ్ 8 గంటలు చేస్తారు కదా ఆ ఉద్యోగం, దానికన్నా ఇది ఉన్నతమైన సంపాదన ఉంది ఈ ఈ డ్యూటీలో, ఈ సేవలో. ఎక్కడికి వెళ్ళినా బుద్ధి ద్వారా బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మీరు కర్మయోగిలై ఉన్నారు. ఇంత సహజమైన విషయాలు బాబా మనకు చెప్తున్నారు. बुढ़ियों को देखकर मैं बहुत खुश होता हूँ क्योंकि फिर भी हमारे हम जीन्स है. ब्रह्मा बाबा बोल रहे వృద్ధుల్ని చూసి సంతోషం అవుతుందంట బాబాకి, ఎందుకంటే నా తోటి వయస్కులు. బ్రహ్మ బాబా అనుకుంటూ ఉంటారు అలా, నేను వృద్ధుడినే కదా మీరు వృద్ధులే అంటున్నారు వృద్ధుల్ని చూసి. मैं मालिक बनूं, हम जिन्स ना बने तो ये भी ठीक नहीं. ब्रह्मा बाबा ऐसे सोचते बुढ़ियों को देखते समय. నా తోటి వాళ్ళు కదా, నేను మాలికుడు అయిపోతున్నాను స్వర్గానికి, మీరు అవ్వకపోతే నాకు బాగుండదు కదా, మీరు కూడా నా మాదిరిగా తయారవ్వండి. బాపే అవినాशी ज्ञान सज्जन, ज्ञान इंजेक्शन सदगुरु दिया, अज्ञान अंधेरा विनाश, तुम्हारा अज्ञान दूर हो गया है. బాబా అవినాశి జ్ఞాన సర్జన్. శివ బాబా ఎవరు? అవినాశి జ్ఞాన సర్జన్. జ్ఞాన ఇంజెక్షన్ ఇస్తున్నారు, జ్ఞాన అంజనం సద్గురు ఇచ్చారన్నారు దీన్ని. అజ్ఞాన అంధకారం వినాశనం అయిపోయింది, మీ అజ్ఞానం దూరం అయిపోయింది. బుద్ధి మీ జ్ఞాన ఆగయ సబ్ కుచ్ జాన్ గయే. బాబా జ్ఞాన ఇంజెక్షన్ ఇవ్వడంతో, జ్ఞాన అంజనం వేయడంతో ఏమైంది? మీ అజ్ఞానం అంతా దూరం అయిపోయి బుద్ధిలో జ్ఞానం నిండింది. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసుకున్నారు. మీరు సత్యక నుండి
అలీగ చివరి సంగమేగా మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కింద నుండి తీసుకొని పైనున్న లోకం వరకు అన్ని విషయాలు తెలుసుకున్నారు. దీన్ని ఈ రోజు బాబా ఏం చెప్తున్నారు? అనంతమైన సమాచారం మీకు వినిపించడానికి వచ్చాను అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, ऊंची कमाई करने के लिए बुद्धि का योग और सबसे तोड़ एक बाप से जोड़ना है। ఉన్నతమైన సంపాదన చేసుకోవటం కోసం బుద్ధి యోగము ఇతర అన్ని వైపుల నుండి తెంచుకొని ఒక్క బాబాతో జోడించాలి. సచ్చే బాప్ को याद कर सचखंड का मालिक बनना है. సత్యమైన బాబాను జ్ఞాపకం చేస్తూ సత్యఖండానికి మాలికులుగా तारावाली। सेकंड पॉइंट, जैसे ब्रह्मा बाप ज्ञान को धारण कर संपूर्ण बनते ऐसे ही बाप समान संपूर्ण बनना। ये विधंगा ब्रह्मा बाबा జ్ఞానాన్ని ధారణ చేసుకుంటూ సంపూర్ణంగా తయారవుతున్నారు. అలాగే బాబా సమానంగా అందరూ కూడా మనం సంపూర్ణంగా తయారవ్వాలి. వరదాన్ ఈరోజు మురళి నుండి వరదానం, अटूट निश्चय के आधार पर विजय का अनुभव करने वाले सदा हर्षित और निश्चिंत भव. తెగనటువంటి నిశ్చయము ఆధారంతో విజయం యొక్క అనుభవం చేసుకునేటటువంటి సదా హర్షితంగా మరియు నిశ్చింతగా కండి. తెగనటువంటి నిశ్చయము ఆధారంతో విజయం యొక్క అనుభవం చేసుకునే సదా హర్షితులుగా మరియు సదా నిశ్చింతగా కండి. నిశ్చయకి నిశాని నిశ్చయం, తెగని నిశ్చయం. నిశ్చయం అంటే గుర్తు. నిశ్చయం యొక్క చిహ్నాలు ఏంటుంటాయి? मनसा वाचा कर्मण संबंध संपर्क हर बात में सहज विजय. నిశ్చయం ఉంటే ఏముంటుంది? మనస వాచ కర్మణలో సంబంధం సంపర్కంలోని ప్రతి విషయంలోని సహజంగా విజయీగా ఉంటారు వారు. జహా నిశ్చయ అటూటే వహా విజయ్ కి భావి టల్ నీ సక్తే. ఎక్కడైతే నిశ్చయము తెగని నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం యొక్క ఫిక్స్ అయినటువంటి విజయము చలించదు. ऐसे నిశ్చయ బుద్ధి సదా హర్షిత్ और నిశ్చింత रहेंगे. ఇలాంటి నిశ్చయ బుద్ధి ఉండే పిల్లలే సదా హర్షితంగా మరియు నిశ్చింతగా ఉంటారు. किसी भी बात में ये क्या क्यों कैसे कहना भी चिंता की निशानी. ఏ విషయంలోనైనా కూడా ఈ ఎందుకు ఏంటి ఎలా అనడం కూడా చింత యొక్క చిహ్నమే. किसी भी बात में ఏ సమస్యలో ఏ విషయంలో కూడా ఎందుకు ఏంటి ఎలా అని అనుకోవడం కూడా చింత యొక్క చిహ్నం అన్నారు బాబా. నిశ్చయ బుద్ధి నిశ్చింత ఆత్మ का स्लोगन है, जो हुआ अच्छा हुआ, अच्छा है और अच्छा ही होना है. నిశ్చయ బుద్ధి నిశ్చింతగా ఉండే ఆత్మల నోటి నుండి వచ్చే స్లోగన్, వారి బుద్ధులు ఆలోచించే స్లోగన్ ఏముంటుంది? ఏది జరిగిందో మంచి జరిగింది, ఇప్పుడు మంచి ఉంది, మరి ఇంకా ముందు మంచి జరుగుతుంది నాకు అనేది కంప్లీట్ వారి బుద్ధిలో ఉంటుంది. वो बुराई में भी अच्छाई का अनुभव करेंगे. చింతా శబ్ద की भी अविद्या होगी. వారు చెడులో కూడా మంచిని అనుభవం చేసుకుంటారు. చింత అనే మాట కూడా వారికి తెలియదు. स्लोगन, सदा प्रसन्न चित्त रहना है तो बुद्धि रूपी कंप्यूटर में फुल स्टॉप की मात्रा लगाओ. సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలి అంటే బుద్ధి అనే కంప్యూటర్లో ఫుల్ స్టాప్ పెట్టండి. సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలంటే బుద్ధి అనే కంప్యూటర్లో ఫుల్ స్టాప్ యొక్క చిహ్నాన్ని పెట్టండి అని చెప్తున్నారు బాబా. అచ్చా,
బాబా ఈరోజు అనంతమైన సమాచారం మనకు వినిపించేసి స్వదర్శన చక్రధారిగా తయారు చేస్తున్నారు. ఇది వృద్ధులకి కూడా గుర్తుండిపోయే విషయాలే, కష్టం ఏమీ లేదు అన్నారు బాబా. బ్రహ్మనే తన పుత్రుడిగా చేసుకుంటారు, ఎందుకంటే బ్రాహ్మణ సంప్రదాయాన్ని తయారు చేస్తారు బాబా. విష్ణుని పుత్రుడుగా చేసుకుంటే విష్ణు సంప్రదాయం తయారవ్వాలి ఇక్కడ. కానీ బ్రహ్మ ద్వారా సృష్టి అన్నారు కదా, విష్ణుని వాళ్ళ పిల్లలే అమ్మ నాన్న అని పిలుస్తారు, కానీ బ్రహ్మను సృష్టి అంతా ప్రజాపిత అని పిలుస్తారు. కాబట్టి బ్రహ్మనే తన సంతానంగా చేసుకుంటున్నారు శివబాబా. ఇతర అన్ని వైపుల నుండి బుద్ధిని తెంచి ఒక బాబాతో బుద్ధిని జోడించటంలోనే మీ ఉన్నతమైన సంపాదన జరుగుతుంది. గవర్నమెంట్ సర్వీస్ 8 hours చేస్తారు కదా, మరి బాబాని జ్ఞాపకం చేసుకోవడం కూడా 8 hours చేయాలి మీరు అని చెప్తున్నారు బాబా. తెగని నిశ్చయం ఉంటే విజయం, విజయం ఉంటే హర్షితంగా నిశ్చింతగా ఉంటాం మనం. అలా ఉండాలి అంటే నిశ్చయం ఏముండాలి? ఏది జరిగిందో మంచిది జరిగింది, మంచి జరుగుతుంది, ఇంకా మంచి జరిగేది ఉంది, దేనికి నేను తొందరపడి టెన్షన్లో రావద్దు, నిశ్చింతగా ఉంటాను అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు చెడులో కూడా ఎదురుగా అది ఏమీ సరిగా లేదు సిచ్యువేషన్స్, కానీ అది కూడా మనకి పాజిటివ్గా మారిపోతుంది. అందుకు చింత అంటే ఏంటో తెలియదు, అవిద్య అయిపోవాలి అన్నారు బాబా. సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలంటే బుద్ధి రూపీ కంప్యూటర్లో ఫుల్ స్టాప్ యొక్క చిహ్నమే ఎప్పుడు పెట్టాలి మనం. క్వశ్చన్ మార్క్ వస్తే ప్రసన్నంగా ఉండలేరని చెప్తున్నాం. వరదానము అదే చెప్పారు, ఎందుకు ఏంటి ఎలా ఏ పరిస్థితుల్లో కూడా రాకూడదు. వచ్చిందంటే అది చింత యొక్క చిహ్నం. చింత ఉంటే ప్రసన్నంగా ఎలా ఉంటారు? ఓం శాంతి. రేపు సాయంత్రం జన్మాష్టమి కార్యక్రమం ఉంది, అందరూ తప్పనిసరిగా రావాలి. 6 గంటల నుండే స్టార్ట్ అవుతుంది యోగం. తర్వాత 6:30 తర్వాత మురళి మహావాక్యాలు, తర్వాత పిల్లలు కూడా వస్తారు, కల్చరల్స్ ఉంటాయి, డాన్స్ ప్రోగ్రామ్స్. అదయ్యాక టోలీ తీసుకుని వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు రాసి చేయాలి అనుకునే వాళ్ళు రాధాకృష్ణ వాళ్ళతో రాసి అనుభవం చేసుకుంటారు. ఓం శాంతి. రేపటి కార్యక్రమం ఇది. అందరూ మీకు తెలిసిన బీకేలు బాబా పిల్లలకు తెలియచేసి అందరూ రావాలి రేపు సాయంత్రం కార్యక్రమం. అప్పుడప్పుడు వచ్చే సంబంధ సంపర్కం వాళ్ళు కూడా రావచ్చు అందరూ. మార్నింగ్ కాదు, సాయంత్రం 6 గంటల నుండి 8:30, 9 వరకు అవుతుంది కార్యక్రమం. ఓం శాంతి. మార్నింగ్ మామూలుగా మురళి ఉంటుంది, భోగు ఉంటుంది, సింపుల్ భోగు. సాయంత్రం మళ్ళీ భోగు ఉంటుంది, తర్వాత అందరికి టోలీ ఉంటుంది, ఈ कल्चरल एक्टिविटीज ఉంటాయి. शुभ वैसे मामूली 6 रोज की तरह क्लास रहेगा, भोग भी रहेगा थर्सडे के कारण, और इवनिंग 6 बजे से लेके कार्यक्रम शुरू होगा. तो जन्माष्टमी के कारण प्रोग्राम्स रहेगा. ओम शांति. मन बदलो, चिंतन बदलो, मन बदलो, चिंतन बदलो, बदलो निज संस्कार, बदलो निज संस्कार, संस्कार जब बदलेंगे तो बदलेगा संसार,
बदलेगा संसार, सुहाना सच गाएगा, जमाना बदल जाएगा, सुहाना सच गाएगा। जमाना बदल जाएगा। मन बदलो, चिंतन बदलो, मन बदलो, चिंतन बदलो।